దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ పి. అరుణ శ్రీనివాస్ మరియు వైస్ చైర్మన్ పి. పల్లవి, కృష్ణారెడ్డి కౌన్సిలర్ల పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. వనపర్తి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసే అరుదైన అవకాశాన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి కల్పిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో పలు ఉచిత శిక్షణా కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నట్లు సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. అందుబాటులో ఉన్న కోర్సులు: పుట్టగొడుగుల పెంపకం 10 రోజులు, కొవ్వొత్తులు మరియు అగర్బత్తుల తయారీ 13 రోజులు, సీసీ కెమెరా టెక్నీషియన్ 13 రోజులు, ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ 13 రోజులు, జ్యూట్ బ్యాగుల తయారీ 14 రోజులు, తేనెటీగల పెంపకం 20 రోజులు, మగ్గం వర్క్ 30 రోజులు, ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ 30 రోజులు, ఎయిర్ కండిషన్ ఏసీ టెక్నీషియన్ 30 రోజులు, టైలరింగ్ శిక్షణ 30 రోజులు. ఆసక్తి గల అభ్యర్థులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆర్సెటి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9885940945, 8522208897 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. వనపర్తి జిల్లాలో గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో 61వ రోజుగా కొనసాగుతున్న జంట గ్రామాల బాధితుల నిరసన. వనపర్తి జిల్లా సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రైతులు జూరాల ఎస్సీని కలిసి తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా ప్రియదర్శిని జురలా ప్రాజెక్ట్ నుంచి సాగునీటి విడుదలపై బునియాదిపురం గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గత 8.5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖలో పెండింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు గోటూరి రవీందర్ గౌడ్, యశ్వంత్, రేనట్ల మల్లేష్, వినోద్ సాగర్, శ్రీధర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖలో గత 8.5 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు బదిలీలకు నోచుకోవడం లేదు. మరి అదేవిధంగా కొంతమంది అధికారులకు ప్రమోషన్లు ఇచ్చిన ఇప్పటి వరకు కూడా పోస్టింగ్లు ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయం పైన ఇవాళ తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి మేము కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన. మరి గత ఆగస్టులో, అంటే 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నా, గత ఆగస్టులో కూడా ఈ బదిలీల అంశం పైన కూడా బీసీ పొలిటికల్ జేఏసీ సీఎం గారికి, అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది, సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళింది. అంటే ప్రమోషన్లు కొద్దిమంది ఆపినరు, ఈ యొక్క బదిలీలు జరగడం కొంతమంది అధికారులు తీరువాలంటే మళ్ళీ ఎక్సైజ్ శాఖ పైన ప్రక్షాళన చేసి 2 నెలల కింద కొంతమంది అధికారులకు, అంటే ఎస్ఐ నుంచి పై స్థాయి అధికారులకు, కానిస్టేబుల్ కూడా హెడ్ కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారులకు అందరికీ ప్రమోషన్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి. మరి అదే సందర్భంలో కానిస్టేబుల్గా 8.5 ఏళ్ళు ఒకే తోన పనిచేసుకుంటూ చాలా ఇబ్బందులకు పడి డ్యూటీ చేస్తున్న వారి పట్ల కనీసము, అంటే
కనుకరించని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ అధికారులది కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ. మరి ఈ విషయం మీద దృష్టి పెట్టాలని ఎన్నోసార్లు కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కూడా సిఎస్ గారిని కలిసిన పక్షంలో వారు ఒకటే మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెంటనే ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తాం. ఒక వారం రోజుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ బదిలీలో ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా వారి మీద మాకు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం వనపర్తి పట్టణంలోని బండారు నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. బాలబాలికలు, ఉపాధ్యాయులు సైన్స్ ఆవిష్కరణలు, ప్రయోగాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఎక్కువ సైన్స్ ప్రదర్శనలతో అలరించారు. గాయత్రి టిటిసి కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నిరంజన్ వలి తమ జీవితాలను ధారపోసిన శాస్త్రవేత్తలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కొత్తకోట మండలం పాలెం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విశ్వం బాబు ద్యారపోగు వెంకటేష్ ఎడవల్లి వీరప్ప చిన్నమ్మ థామస్ అధికారులు కొత్తకోట ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఎస్ఐ ఆనంద్ పాలెం సర్పంచ్ నీరజ ఆర్ఐ సురేష్ జిపిఓ